మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
నిన్న పేదెవరు. ఈరోజు కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్ తో పాటు ఏ ఫామ్ ని బి ఫామ్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు సేవ చేసుకున్నాను. మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలకి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను. సంక్షేమ పరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే చేయనట్టు విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను. ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా 2019 అంటే ద్వారంపూడి చంద్రశేఖర్కి ఎలకముందు కాకినాడ ఎలా ఉంది, 2019 తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈ రోజు నామినేషన్ చేశాను. కాకినాడ పట్టణ ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను దీవించి ఆశీర్వదించి గతంలో ఎలాగైతే నన్ను ఎన్నుకున్నారో అలాగే అఖండమైన మెజారిటీతో నన్ను గెలిపించమని ఎన్నుకోమని కోరుకుంటూ మరొక 5 సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాకినాడ పట్టణ ప్రజలందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను, ప్రజల్లో తిరిగాను, ప్రజలు చేశానని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫామ్ ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో, పార్టీ పట్ల గౌరవంతో, నా మీద నమ్మకంతో, నా మీద గౌరవంతో ఈ రోజు పెద్ద ఎత్తున కాకినాడ పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలిరావడం జరిగింది నామినేషన్ వేసే సమరంలో. కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని, గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% గెలుస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలితాలు గెలిపిస్తాయి. ముఖ్యంగా కాకినాడ పట్టణ సంబంధించిన ఎజెండా 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన రోజు చెప్తున్నాను, 30,000 ఇళ్లలో కూడా 18 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకినాడ పట్టణంలో మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో, సముద్రం మీద జీవించి వేటాడే కుటుంబాలు ఇప్పటివరకు చాలా నష్టపోయి వాళ్ళందరికీ కూడా ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోయినటువంటి మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఓఎన్జీసీ దగ్గర నుంచి నష్టపరిహారం తెచ్చే కార్యక్రమం కూడా నా అజెండా. ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని మాటిస్తూ ఎప్పుడైతే ప్రజలను నమ్మారో, నేను అబద్ధాలు ఆడినని తెలుసు, మాట మీద నిలబడతానని కాకినాడ పట్టణ ప్రజలు తెలుసు కాబట్టి తప్పకుండా నా గెలుపు సునాయాసం ఉంటుంది నా యొక్క భావన. 2 సెట్లు నామినేట్ చేశాను. డమ్మీ కాదు కానీ సెకండ్ క్యాండిడేట్ మా భార్య మహాలక్ష్మి ఇస్తుంది. మా స్టార్ క్యాంపెయినర్ మా యొక్క బెనిఫిట్స్ నా స్టార్ క్యాంపెయినర్.